జై సాయి మాస్టర్. శ్రీ మాణిక్య చరితామృతం 3వ రోజు పారాయణం. మాణిక్ నగర్ స్థాపన. కళ్యాణికి పూర్వదిశలో 5 క్రోసుల దూరంలో హుమనాబాద్ అనే పేరు గల గ్రామం ఉంది. ఈ ఊరికి పశ్చిమ దిశలో 1 మైలు దూరంలో 2 నదుల సంగమ ప్రదేశంలో మాణిక్ నగర్ అనే గ్రామ స్థాపన జరిగింది. ప్రభువు ఇంతకు ముందు 2-3 సార్లు ఈ ప్రదేశానికి వచ్చి ఉండిరి. ఈ మాణిక్ నగరానికి తూర్పున హుమనాబాద్, పడమర గడవంతి, దక్షిణానికి నది, ఉత్తరానికి ధుమన్సూర్ 4 వైపులా ఉన్నాయి. 3 గ్రామాల భూమి కలవడం వలన మాణిక్ నగర్ స్వతంత్ర గ్రామం అయింది. కానీ ఈ గ్రామానికి హుమనాబాద్ గ్రామంతోనే వ్యాపార సంబంధం ఎక్కువగా ఉండేది. దుకాణాలు, బజార్, పోస్టాఫీస్ హుమనాబాద్లోనే ఉండడం వల్ల మాణిక్ నగర్ వాసులకు ఎక్కువగా దీంతో సంబంధం ఉంది. హుమనాబాద్ గ్రామం ఇతిహాస ప్రసిద్ధమైనది. దీనిని పూర్వం జయసింగ్ నగర్గా పిలిచేవారు. ధనాజీ జాదవ్ యొక్క పుత్రుడు చంద్రసేన జాదవ్ ఇక్కడ నివసించారు. ధనాజీ జాదవ్ మహారాష్ట్ర రాజ్యంలోని శివాజీ మహారాజ్ యొక్క పెద్ద సేనాపతి. ఔరంగజేబ్తో చివరి వరకు యుద్ధం చేసి రాజ్యాన్ని విడిపించిన వాళ్లలో ఈయన అగ్రగణ్యులు. ధనాజీ గుర్రపు సేనకు సేనాధిపతి అయి మంచి యుద్ధవీరుడై ఉండెను. శివాజీని మొఘల్ ఖైదు నుండి విడిపించుకొని వచ్చే వరకు మరాఠీ రాజ్యాన్ని సంరక్షించిన అగ్రగణ్యుడు. ఇప్పటి హుమనాబాదు ఎక్కువ భాగం రాజా రామచంద్ర సత్తాతోనే తయారైంది. హుమనాబాద్ భాగంలో రామచంద్ర పేరు ప్రసిద్ధమైనది. హుమనాబాద్ ఉరఫ్ జయసింగ్ నగర్లో రాజా రామచంద్ర యొక్క రాజవాడ ఉండేది. ఊర్లో అన్ని వైపులా ముఖద్వారంతో పెద్ద పెద్ద కట్టడాలు ఉండేవి. అవి ఇప్పటికీ కనిపిస్తాయి. జయసింగ్ నగర్ వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. ఇతిహాసం ప్రకారం హుమనాబాద్ ఉరఫ్ జయసింగ్ నగర్ 1779 వరకు మరాఠాల చేతుల్లో ఉండేది. ప్రస్తుతం హుమనాబాద్ రాజా రామచంద్ర యొక్క రాజవాడ జీర్ణస్థితిలో ఉంది. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయం ఉంది. ప్రభుత్వ రాజధాని యొక్క గుర్తులు స్పష్టంగా కనిపిస్తాయి. మరాఠాల ఆదాయంతో ఈ గ్రామం ఉచ్చస్థితిలో ఉండేది. ఇక్కడ వ్యాపారులు అత్యంత శ్రీమంతులై ఉండేవారు. దేశంలోని అన్ని ప్రదేశాల యొక్క సరుకు ఇక్కడికి పెద్ద మొత్తంలో వచ్చేది. అందుకని అన్ని రకాల వ్యాపార వ్యవహారాలు ఇక్కడ జరిగేవి. అన్ని రకాల కిరాణా సామాను ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి రవాణా జరిగేది. మహారాష్ట్రలోని పూనా, షోలాపూర్ పట్టణాల నుండి వెళ్లే జాతీయ రహదారి హుమనాబాద్ నుండే హైదరాబాద్కి వెళ్తుంది. బాగా వ్యాపారం జరగడం వల్ల సహజంగానే హుమనాబాద్ లక్ష్మికి నివాసమైంది అంటారు. దీనికి సర్వతోముఖాభివృద్ధి జరిగిన విధానం, దానికి సంబంధించిన వ్యాపారుల వద్దనున్న ధనాన్ని గూర్చి కథ ఈ క్రింది విధంగా వివరిస్తారు. ఇక్కడ బొప్పనవాలే, కోనేవాలే అనే పేరుగల 2 పెద్ద వ్యాపారులు ఉండేవారు. వాళ్ల దగ్గర లెక్కలేనంత ధనం ఉండేది. కూరగాయలు తీసుకురావడానికి వాళ్ల దాసీలు వెళ్లేవారు. ఒకరోజు 2 వ్యాపారుల దాసీలు ఒకే సమయంలో కూరగాయల కోసం బజారుకి వెళ్లారు. ఇతర కూరగాయలు చాలా ఉన్నాయి, కానీ సొరకాయ మాత్రం ఒక్కటే ఉండెను. దానిని 2 తీసుకోవాలని ఒకేసారి అనుకుని దాని ధర అడిగి వేలంలాగా మొదలై ఆ సొరకాయ ధర 700 రూపాయల వరకు వెళ్ళింది. చివరికి బొప్పనవాలేకు చెందిన దాసి దాన్ని తీసుకోగానే ఆ విషయం గ్రామంలోని అందరికీ తెలిసి జనం పోగయ్యారు. కోనేవాలా దాసి ఓడిపోయింది, బొప్పన వాళ్ల దాసి సొరకాయను గెలిచిందనే విషయం యజమానులకు తెలిసి తమ దాసి వల్ల విజయం లభించిందని సొరకాయతో పాటు దాసిని ఊరేగించి ఇంటికి తీసుకువచ్చారు. కోనేవాలా తన దాసిని పనిలో నుండి తీసివేశారు. ఇలాంటి సంఘటనలు లెక్కలేనంత సంపద లేకపోతే జరిగేవి కాదు. అయితే ప్రభు మహారాజ్ ఇక్కడికి వచ్చినప్పుడు వ్యాపారం బాగా నడిచేది. విశేషంగా అక్కడ ఆపూస్ అంటే మామిడి పండ్ల వ్యాపారం జోరుగా సాగేది. వీటి విత్తనం విరివిగా దొరికేది. ప్రభువు సమాధి అయ్యే వరకు ఈ గ్రామం మంచి స్థితిలో ఉండేది. తరువాత గుల్బర్గాలో రైల్వే మార్గం మొదలైన తరువాత ఈ వ్యాపారం పెద్దగా జరిగేది కాదు. అందుకని ఇక్కడి వ్యాపారులు ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోయారు. వ్యాపారం పడిపోయింది. పూర్వం పెద్ద పెద్ద ప్రాకారాలు ఇప్పుడు కూడా పడిపోయి కనిపిస్తాయి. పెద్ద పెద్ద శ్రీమంతుల ఇళ్ళు పడిపోయే స్థితిలో కనిపిస్తాయి. ఇక్కడి వీరభద్ర దేవాలయం దర్శనీయ స్థలం.
దేవాలయంలోని దివ్యంగా నిర్మించబడిన ఒక బావిని చూస్తే సహజంగా అబ్బా ఏమి నిర్మాణ చాతుర్యం అనిపిస్తుంది. ప్రభు మహారాజ్ హుమనాబాద్ దగ్గరలోని సంగమం వద్ద నివసించినప్పుడు రాజ్యం మొఘలాయుల చేతిలో ఉండేది. ఇది మొఘల్ రాజ్యంలో ఒక జాగీర్దార్ సంస్థానం. ఆ కాలంలో వ్యవస్థ పేరే పూజ్యనీయము. ఆ కాలంలో నిజమైన నవాబు అంటే తాలూకుదారు, జిల్లా అధికారి అంటే కలెక్టర్ లాగే పూర్వం తాలూకుదారు ఉండేవారు. ప్రజల వద్ద నుండి ఎవరు పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తారో వారు తెలివిగల అధికారిగా గుర్తించబడేవారు. ఆ కాలంలో జాగీర్దార్లు, నవాబులు ఉండేవారు. దొంగతనాలు, హత్యలు, తప్పులు చేసిన వాళ్లను శిక్షించడానికి కోర్టులు ఇంకా స్థాపించబడలేదు. హత్య చేసిన వాళ్లను శిక్షించే చట్టాలు కూడా ఉండేవి కాదు. ప్రజలు ఆత్మరక్షణ చేసుకునే సామర్థ్యంతో ఉండేవారు. చాలా వరకు షావుకారులు, శ్రీమంతుల వ్యాపారుల వద్ద బంట్రోతులు, సిపాయిలు, సిక్కు వాళ్లను పెట్టుకునేవాళ్ళు. దొంగతనాలు, లూటీలు చేసేవారు ఆయుధాలతో తిరిగేవారు. వాళ్లను అడిగేవారు ఎవరూ లేకపోవడం వల్ల నిర్భయంగా ఉండేవారు. తరువాత కాలంలో ఆ పరిస్థితి లేదు. రోజురోజుకు ప్రజలతో బ్రిటిష్ వారి సంబంధాలు పెరగడం వల్ల మొఘలాయుల స్వరూపం మారిపోయింది. ఈ స్వరూపం మారి ప్రభు సమాధి తర్వాత ప్రగతి సాధించింది. మాణిక్ ప్రభు అనే పేరు గల యోగి అవతారం చాలించిన తర్వాత 10 సంవత్సరాలకు మొఘలాయుల రాజ్యం నూతన రూపం సంతరించుకుంటుంది అని 300 సంవత్సరాల పూర్వం కర్ణాటకలోని సర్వజ్ఞులు చెప్పి ఉండిరి. ఇది కన్నడ భాషలో అనేక మంది కన్నడిగులు అనుకుంటుండగా కూడా విన్నాము. సర్వజ్ఞులు చెప్పిన మాట అక్షరాల నిజమైంది. బసవಣ್ಣ ಹಳ್ಳದ ಮ್ಯಾಲ ಕುಸರಾಗಿ ಪಟ್ಟಣ ಹುಟ್ಟಿ ಮಾಣಿಕ್ಯ ಪ್ರಭು ಯೋಗಿ ಆಗಿ ದೇಹ ಇಟ್ಟು 10 ವರ್ಷಕ್ಕೆ ಮೊಘಲಾಯಿ ಕಣಿಕಾಣ ಸರ್ವಜ್ಞ. ఈ కన్నడ శబ్దాల అర్థం ఇలా ఉంది. బసవ అనే తిద్ద ప్రాంతంలో కొత్త నగరం ఏర్పడి ఇక్కడ మాణిక ప్రభు అనే పేరుగల యోగి పుట్టి సమాధి చెందిన తర్వాత 10 సంవత్సరాలకు రాజ్యం నూతన వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది. 300 సంవత్సరాలకు పూర్వం ఉన్న సర్వజ్ఞులు ప్రభు యొక్క అవతార విశేషం తెలిసి ఉండడం ఆశ్చర్యం అనిపిస్తుంది. బసవనహళ్ళ అంటే మాణిక్ నగర్కి ప్రవహించే నదులలో ఒక నది బసవతీర్థం నుండే ప్రవహిస్తుంది. రెండవది రాజేశ్వర్ పై నుండి వస్తుంది. ఈ 2 చిన్న నదులు వర్షాకాలంలో నిరంతరంగా ప్రవహిస్తాయి. గురుగంగా, విరజ అనే పేర్లతో ఈ నదులను పిలుస్తారు. ప్రభువు ఈ ప్రదేశంలో ఉండటానికి ఎందుకు ఇష్టపడ్డారో తెలుసుకోవడం కొంచెం కష్టమే. అనేక మంది చరిత్రకారులు రకరకాల కారణాలు తెలిపారు. వాటిల్లో ఏది నిజమో ఏది కాదో నిర్ణయించడం సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడికి ప్రభువు చాలాసార్లు వచ్చినట్లు చాలామందికి తెలుసు. వాటిలో ఏ సమయంలో ఏ ఘటన జరిగిందో చెప్పడం సాధ్యం కాదు. కానీ రామచంద్ర బువ్వ నాసిక్కర్ అనేవారు పద్య రూపంలో వివరించిన చరిత్ర ఒక అనాథ కుటుంబ రక్షణ కొరకు ప్రభువు ఇక్కడికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఆ కథను ముందు వివరించడం జరిగింది. ఒక గృహస్థు తన భార్యాపిల్లలను వెంటబెట్టుకొని 10 మంది కుటుంబ సభ్యులతో హుమనాబాద్కి దగ్గరలో గడవంతి గ్రామం దాటిన తరువాత అరణ్యం మధ్యలోకి చేరుకున్నారు. అక్కడికి హుమనాబాద్ 1 మైలు దూరం ఉంది. అక్కడ ఒక పాత శివాలయం, ఒక కుండము ఉండేవి. దట్టమైన చెట్లతో త్రోవలో వెళ్లే మనుషులను దోపిడీ చేయటానికి వీలుగా ఆ ప్రదేశం ఉండేది. శివాలయం చుట్టూ దట్టమైన చెట్లు ఉండటం వల్ల పూజా విధులు జరిగేవి కావు. ఇది దొంగలకు నివాసమై ఆ దారిలో వెళ్లే వాళ్లను దోచుకుని గాయపరిచేవారు. ఇలాంటి ప్రదేశానికి వచ్చిన ఆ గృహస్థు చీకటి అయిందని అక్కడ వంట చేసుకుని ఉండాలని అనుకున్నారు. కొందరు స్నానాలు చేస్తుండగా కొందరు వంట సామాగ్రి సర్దుతున్నారు. వీళ్లు కళ్యాణ్కి ప్రభు దర్శనానికి వెళ్లాలనుకున్నారు. ఇంతలో దొంగలు వీళ్లపై దాడి చేశారు. దొంగలు 50 మంది దాకా ఉండి పూర్తి ధనం దోచుకొని చివరికి వాళ్ల ప్రాణం తీయాలనుకున్నారు. దొంగలు కొట్టడం ప్రారంభించారు. అప్పుడు అందరూ ప్రభువుని ప్రార్థిస్తూ, ఈ అడవిలో ప్రభువు తప్ప మమ్మల్ని రక్షించే వారెవరున్నారు అనుకుంటూ ప్రభువుని గట్టిగా ప్రార్థించడం ప్రారంభించారు. అటువంటి సంకట పరిస్థితిలో తన భక్తుల కోసం ప్రభువు ప్రత్యక్షమయ్యారు. ప్రభువు స్వరూపం ఆ సమయంలో చాలా విచిత్రంగా ఉండేది. తలపై జరీతో నిండిన హైదరాబాద్ పాగా, శరీరంపై జరీ సాలువా యొక్క జుబ్బా, నడుముపై ఆకుపచ్చ పంచె,
మెడలో ముత్యాల హారం, చెవులకు పోగులు, చేతిలో ఒక కత్తి లాంటి వస్తువు, ఇంకొక చేతిలో పాయసం త్రాగే పాత్ర, వీపుపై డాలు, నడుముకి తమంచా, చేతిలో తల్వార్, నుదుటిపై దివ్యమైన సుందర కేసరి గంధం మధ్యలో కస్తూరి తిలకం ధరించి ఆ శివాలయంలో ప్రత్యక్షమై అక్కడ ఉన్న గద్దెపై హుక్కా త్రాగుతూ కూర్చున్నారు. వారిని చూడగానే ఆ దొంగలకు ఈ బీదవాళ్లను ఎంత దోచుకున్నా ఏమీ దొరకదు, కానీ ఈ శ్రీమంతుడిని దోచుకుంటే చాలా దొరుకుతుందని అనుకుని అందరూ ప్రభువుపై పడి తమ ఆయుధాలను ప్రభువుపై ఎత్తి పట్టుకున్నారు. ఆ సమయంలో ఆ దొంగల చేతులు ఎలా ఎత్తారో అలానే పైకి ఉండిపోయాయి, క్రిందికి రావడం లేదు. కొందరు తలలు పైకెత్తినవి అలానే ఉండిపోయాయి. దాంట్లో ముఖ్యుడైన పెద్ద దొంగకి కడుపులో శూలాలు గుచ్చుకున్నట్లుగా నొప్పి ప్రారంభమైంది. ఇంతలో ప్రభువు భయంకర రూపం ధరించి ఒక్కొక్కరి గడ్డాలు మీసాలు తీస్తూ నేలకు కొట్టడం ప్రారంభించారు. అప్పుడు దొంగలందరూ దీనంగా ప్రభువు కాళ్లపై పడ్డారు. అప్పుడు ఆ దొంగ, మహారాజ్ క్షమించాలి, మళ్ళీ ఎప్పుడూ ఈ అరణ్యంలో అమాయకులను దోచుకోము, మాకు ప్రాణదానం చేయండి అనగానే ప్రభువు శాంతించి వారిపై దయతో సౌమ్య రూపాన్ని ధరించి హుక్కా త్రాగుతూ కూర్చున్నారు. అది చూసి వాళ్లలో గృహస్థుకు సంబంధించిన కళ్యాణ్కు చెందిన ఒకరు ఆ వచ్చిన వీరుణ్ణి మాణిక్ ప్రభువుగా గుర్తించి ఆ విషయం చెప్పగానే ఆ గృహస్థులు ప్రభువు పాదాలపై పడ్డారు. వాళ్లలో పెద్ద దొంగ, ఇప్పటి నుండి మేము మా వంశంలోని వారంతా ప్రభువుని గౌరవంగా ఆదరిస్తాము, మా తప్పుని మన్నించి ప్రభు మాపై దయ చూపించాలి అన్నాడు. తరువాత అందరి కాళ్ళు చేతులు మామూలుగా అయిపోయాయి. అతని కడుపు నొప్పి కూడా తగ్గిపోయింది. అందరూ ప్రభువుకి నమస్కరించి తమ తమ ప్రదేశాలకు ఆనందంగా వెళ్ళిపోయారు. ప్రభువు ఆ రోజు మొదలుకొని సమాధి అయ్యే వరకు భక్తజనోద్ధరణ చేశారు. ఏ ప్రదేశంలో అయితే దారి దోపిడీ జరిగి అమాయకుల రక్తం చిందేదో తర్వాత అదే స్థలంలో నిత్యం 1000 మంది భోజనాలు అవుతూ నెయ్యి ప్రవహించేది. ఏ నిస్సహాయ కుటుంబ కష్ట నివారణ కోసం ప్రభువు ప్రత్యక్షమయ్యారో ఆ కుటుంబానికి దరిద్రం నుండి ముక్తి కలిగించి ఆనందపరిచి వారిని వారి స్వస్థలానికి పంపించారు. ఇంకొక చరిత్రకారుడు ఇంకొక విధంగా వ్రాశారు. కొన్ని రోజుల తర్వాత ఝరణీ నృసింహ బీదర్ ప్రాంతాల్ని పావనం చేసి ప్రభువు మండలి భాల్కీ గ్రామం నుండి కళ్యాణ్కి వెళ్లాలనే ఉద్దేశంతో తనతో ఉన్న శిష్యులందరినీ పంపించి మేనాను మోసే బోయి వాళ్లను మాత్రం తనతో ఉంచుకొని మేనాలో వెళ్తుండగా దట్టమైన అరణ్యంలో బోయీలు అతి కష్టంతో త్రోవ చేసుకుంటూ వెళ్తుండగా మేనా ఒక వేగు చెట్టు సందులో ఇరుక్కుపోయింది. అప్పుడు బోయీలు ప్రభువుతో మేనా ముందుకు వెళ్ళటానికి దారి లేదు అనగానే, సరే మనం ఇప్పుడు ఇక్కడే ఉందాం, మనం నివసించే స్థలం ఇక నుండి ఇదే అంటూ ప్రభు మేనా నుండి బయటకు వచ్చారు. అప్పుడు అక్కడికి సత్పురుషులైన సత్తడ్ సహవలి, మూల సంగప్ప, ములగి మారప్ప అనే 3 యోగులు వచ్చి ప్రభువుతో, మహారాజా, మీకు ఈ ప్రదేశం నివాసయోగ్యమైనది, భవిష్యత్తులో మీరు ఇక్కడే ఉండాలి అని వాళ్ళు ప్రభువుకు బిల్వ వృక్షాల మధ్య ఉండటానికి స్థలం చూపించారు. ఆ విధంగా ప్రభువు అక్కడ స్థిరపడగానే ఆ 2 బిల్వ వృక్షాలు మంటలలో కాలిపోయాయి. కొన్ని రోజుల తరువాత ఆ చెట్లు మళ్లీ చిగురించి ఆ స్థలంలో సర్వేశ్వరుని పేరుతో మహాదేవుని స్థాపించారు. ఆ ప్రదేశాన్ని మనం ఇప్పటికీ చూడవచ్చు. ఇలా 2 చరిత్రకారులు ప్రభు ఈ ప్రదేశానికి రావటానికి కారణం చెబుతారు. కానీ ఇద్దరి విషయంలో ప్రభు ఇక్కడికి ఇంతకు ముందు 2-3 సార్లు వచ్చారని తెలుస్తుంది. అందువల్ల ప్రభువుకి ఈ స్థలం యొక్క మహత్యం తెలుసు. నీటి వసతి, విశాలమైన ప్రదేశం చూసి ఇష్టపడ్డారేమో. ఈ నిర్జన సుందర ప్రదేశం దొంగలకు నివాసమై అపవిత్రం అయి పాప కార్యాలతో భయంకర రూపం సంతరించుకుంటుందని ప్రభువుకి ముందే తెలిసి ప్రభువు ఈ ప్రదేశాన్ని పావనం చేయాలని ఇక్కడే ఉండాలని అనుకున్నారు. ప్రభువుతో ఉన్న శిష్యులకు మాత్రం ఈ ప్రదేశం నచ్చలేదు. వాళ్ళు అనేక విధాలుగా ప్రభువుకి ఇంకొక ప్రదేశానికి వెళ్దామని నచ్చ చెప్పారు. కానీ ప్రభువు అక్కడి నుండి కదల్లేదు. ప్రభు యొక్క అవతారంలో అత్యంత మహత్తరమైన భాగం అంటే పతితోద్ధారణ చేయటానికి యోగ్యమైన ఆ ప్రదేశం పాపకృత్యాలతో నిండిపోయి ఉంది. అందుకని దానిని ఉద్ధరించడం యోగ్యమైన విషయం. ప్రదేశం మాత్రమే పవిత్రం చేయకుండా అక్కడి మనుష్యుల పాప ప్రవృత్తిని కూడా నశింపజేయడం కూడా అంతే మహత్వమైన విషయం.
ఇలాంటి 2 మహత్తరమైన పనులను ప్రభువు ఏ విధంగా నిర్వహించారో ముందు కథాభాగంలో వివరించబడుతుంది. ఏ కారణం వల్ల అయితేనేమి ప్రభువు బిల్వవృక్షం క్రింద కూర్చుని ఉన్నారన్న వర్తమానం అలా అన్ని పల్లెటూళ్లతో పాటు హుమనాబాద్లో కూడా వ్యాపించింది. ప్రభువు యొక్క కీర్తి ఆ సమయంలో దశ దిశలా వ్యాపించి ఉండెను. ప్రభు కళ్యాణ్ నుండి వెళ్ళిన తరువాత మొదట అమృతకుండము వద్ద కొన్ని నెలలు నివసించి మణిచూల పర్వతంపై ఉన్న సుమారు అన్ని ప్రేక్షణీయ స్థలాలు, తీర్థాలు దర్శించారు. అప్పటికి పూర్తి ఒక పుష్కరం 12 సంవత్సరాలు గడిచింది. ఆ సమయానికి ప్రభువు యొక్క వయస్సు సుమారు 28 సంవత్సరాలు ఉండేది. ప్రభువు మనస్సులో ఈ వయస్సులో ఎక్కడైనా స్థిరంగా ఉండాలనుకుని ఇక్కడి యోగ్యమైన అనుకూల పరిస్థితిని చూసి ప్రభువు అక్కడ ఉన్న కట్టపై కూర్చుని ఆనందంలో ఓలలాడారు. గాలి, ఎండ, వాన మొదలైన వాటి గురించి ప్రభువు ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు. ప్రభువు ఇక్కడే నివసిస్తారని ఇతరులెవరికీ ఇంకా తెలియలేదు. ప్రభువు ఇక్కడికి వచ్చి కూర్చున్నారని తెలియగానే జనం తండోపతండాలుగా రాసాగారు. హుమనాబాద్కి చెందిన పెద్ద పెద్ద వ్యాపారులు, నవాబులు దర్శనానికి రాసాగారు. దేవాలయ ప్రాంగణం శుభ్రపరచడం జరిగింది. పెద్ద పెద్ద దుకాణాలు వెలిశాయి. 4 దిక్కులా జాతరలాగా కనిపించేది. దేవుని పూజ, అర్చన, అభిషేకం జరుగుసాగాయి. చక్కెర కనిపించగానే చీమలు ఎలా మొదలవుతాయో అలా అంతటా జనం కనిపించసాగారు. ప్రభువు శిష్యులు ముందు వెళ్ళిపోయిన వారు ఈ విషయం తెలియగానే తిరిగి వచ్చారు. ప్రభువు గద్దెపై కూర్చుని ఉన్నారు. జనం దర్శనం కోసం బారులు తీరారు. ఈ విధంగా పైకప్పు లేని కట్టపై ఎన్నో రోజులు కూర్చున్నారు. ఎండ, వాన మొదలైన వాటి నుండి రక్షించటానికి ఏదైనా ఆసరా కల్పించాలని ప్రభువు నుండి శిష్యులు అనుమతి తీసుకున్నారు. వెంకమ్మ ఇలాగే ఇంకొక చెట్టు క్రింద కూర్చుండిపోయింది. నిత్యశ్రీ నిత్యమంగళం ఎల్లకాలం నడిచేది. భక్తులకు దర్శనమిచ్చి వాళ్ల మనోవాంఛలను తీరుస్తూ మానసిక పీడలను నివారణ చేసే ప్రభువుపై భక్తులకు అపారమైన ప్రేమ ఉండేది. ప్రభువు సమక్షంలో అన్నపానీయాలు కూడా వారికి గుర్తుకు వచ్చేవి కాదు. ప్రభు మహారాజ్ ఆ స్థలంలో వచ్చి కూర్చున్న తరువాత కొన్ని రోజుల్లోనే ఆ స్థలానికి పవిత్రత వచ్చింది. ముందు పగలు కూడా ఆ ప్రదేశానికి రావటానికి భయపడేవారు. కానీ ప్రభు మహారాజు వచ్చిన తరువాత జనంతో నిండిపోయి ప్రభు నామంతో ఆ ప్రదేశం ప్రతిధ్వనించిపోయింది. కళ్యాణ్ నుండి మాతృశ్రీ బయమ్మ, దాదాసాహెబ్ కూడా మాణిక్ నగర్ వచ్చారు. చిన్న తమ్ముడైన తాత్యా మహారాజ్ ఉత్తమ శిక్షణ ముగించి కళ్యాణ్ యొక్క నవాబుల సంస్థానంలో మంచి పదవిలో ఉండిరి. వారు కూడా ప్రభు దర్శనానికి వచ్చారు. దాదా మహారాజ్ ప్రయత్నం ఫలించి ఆ ప్రదేశంలో అన్ని వైపులా చిన్న చిన్న గుడారాలు వేయబడ్డాయి. ప్రభు దర్శనానికి వచ్చేవాళ్లు కొందరు హుమనాబాద్లో ఉండి దర్శనానికి ఇక్కడికి వచ్చేవారు. రావడం పోవడం కష్టం అనిపించి ఇక్కడే ఉండిపోవాలని అనుకునేవారు. రోజు రోజుకు ప్రభువు ఇక్కడికి వచ్చిన విషయం అందరికీ తెలిసి చాలా జనం పోగయి రద్దీ మొదలైంది. వీరిలో అన్ని కులాల, మతాల వారు ఉండేవారు. ముస్లిం అధికారులు కూడా దర్శనానికి వచ్చేవారు. ప్రభువుని ఒకసారి దర్శించగానే వారి అగాధ సామర్థ్యం తెలుసుకొని వాళ్ళు కూడా ప్రభు భజన చేసేవారు. ఆ సమయంలో హుమనాబాద్, గడవంతి, దుమ్మన్సూర్ ఈ 3 ఒకే నవాబు ఆధీనంలో ఉండేవి. 3 గ్రామాల సరిహద్దుల మధ్య ప్రభు కూర్చుని ఉండడం వల్ల ఆయా గ్రామాల ప్రజలు ప్రభు తమ గ్రామ సరిహద్దుల్లోనే ఉన్నారని అభిమానం చూపించేవారు. ప్రభు ఈ ప్రదేశంలోనే నివసించాలని మనస్సులో సంకల్పం కలిగి అందరూ కలిసి ప్రభువుకి విన్నవించుకున్నారు. ప్రభువుతో ఉన్న వాళ్లకు మాత్రం ఈ ప్రదేశం ఇష్టమవ్వలేదు. కానీ ప్రభు ఇష్టానికి విరుద్ధంగా ఎవరూ ఏమీ చేయలేరు. 3 గ్రామాల దైవ ప్రార్థన ఫలించి ఆ గ్రామాలు తమ హద్దులోని భూమిని ప్రభువు యొక్క కొత్త నగరానికి కొంత ఇవ్వడం వల్ల మాణిక్ నగర్ స్థాపనకు సహాయపడింది. ముస్లిం అధికారులకు కూడా ఈ విషయం అంగీకారమై అందరికీ అనుకూలంగా జరిగింది. పెద్ద సమారంభంతో నగర స్థాపన జరిగి దత్త గాది ఏర్పాటైంది. ఒక గుడారంలో గాది యొక్క స్థాపన జరిగింది. ప్రభువు కోసం ఒక గుడారం వేయబడింది. ప్రభువు కోసం శిష్యమండలి గాది తయారు చేయడం వల్ల అప్పటి నుండి ప్రభువు దానిపై కూర్చునేవారు. గుడారం మంటపంలాగా చేయడం వల్ల దానికి దర్బార్ స్వరూపం వచ్చింది. తరువాత దర్బారు క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంది. దర్బార్ యొక్క వైభవం సందర్భాన్ని బట్టి వివరించడం జరిగింది.
ఏదైనా కొత్త గ్రామం తయారు కావాలంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. కానీ ఈ మాణిక్నగర్ గ్రామానికి ఎలాంటి కష్టం కలగలేదు. ప్రభువు యొక్క అపార సామర్థ్యం వల్ల అన్ని పనులు నిర్విఘ్నంగా జరిగి నగర స్థాపన జరిగింది. నగర రచన కార్యక్రమం దాదా మహారాజ్ ప్రభు ఆజ్ఞతో చేయటానికి సంకల్పించారు. దర్బార్ సరైన రీతిలో జరిగే విధానాన్ని తాత్యా మహారాజ్ వారు రూపొందించారు. అన్ని వైపులా చౌక్లు ఉంచి పహారా కాయటానికి వీలయ్యే విధంగా బందోబస్తు చేయడం జరిగింది. ప్రభు యొక్క గుడారం ముందు పహారా కాయటానికి పదం సింగ్ అనే రాజపుత్ర జాతికి చెందిన వారిని నియమించగా ఆయన మరణించే వరకు అత్యంత నిష్ఠతో ఈ కార్యం నిర్వహించాడు. బండారు ఖానా మొదలైంది. బండార్ ఖానా అంటే సేవ చేసేవారికి ప్రసాదం ఇచ్చే అన్నపూర్ణ గృహము. బండార్ ఖానాలో మొదటి నుండి మూర్తీభవించిన అన్నపూర్ణ నివసించసాగింది. అన్నపూర్ణాదేవి యొక్క సాక్షాత్కారం ఇప్పటికీ అక్కడ అనుభవంలోకి వస్తుంది. బండారు ఖానాలో నిత్యం 1000 మందికి అన్నం వండబడేది. కానీ ప్రభువు పంక్తిలో కూర్చుని ఎప్పుడూ భోజనం చేసేవారు కాదు. పంచభక్ష పరమాన్నాలతో భక్తజనుల కోసం చేసినవి ప్రభువు ఎప్పుడూ తినేవారు కాదు. ప్రభువు జోళీలో వచ్చిన అన్నంలో నుండి రొట్టెను తీసుకొని ఆకలి తీర్చుకునేవారు. 2 బ్రహ్మచారులు హుమనాబాద్ వెళ్ళి వండిన వాటిని భిక్షగా తీసుకొచ్చిన జోళీలోని పదార్థాలే గాది దత్తపీఠంకి ముఖ్య నైవేద్యం. ఆ జోళీలోని జొన్న రొట్టె, వెల్లుల్లి వేసి చేసిన పల్లీల పొడి ప్రభువుకి ఇష్టమైన పదార్థాలు. రాజైశ్వర్యాలు, అష్టసిద్ధులు ప్రభువు ముందు చేతులు కట్టుకుని నిలబడ్డా కూడా ప్రభువు వాటిని విరక్తితో చూడడంలో ఆవగింజంత కూడా తేడా కనిపించదు. జోళీ హుమనాబాద్కు మాత్రమే వెళ్ళేది. హుమనాబాద్కు చెందిన బ్రాహ్మణులు ప్రేమతో జోళీ కోసం ఎదురు చూస్తూ రోజు కొత్త కొత్త పదార్థాలను తయారు చేసి ప్రభువు తినాలని జోళీలో వేసేవారు. ఈ జోళీని ప్రజలు అత్యంత ఆదరంతో చూసేవారు. జోళీపై ఇప్పటికీ ప్రజలకు భక్తి అలాగే ఉంది. ఇతర గ్రామాల ప్రజలు రుచికరమైన పదార్థాలు చేసుకుని తలపై పెట్టుకుని 4 క్రోసుల దూరం నుండి నడుచుకుంటూ వచ్చి ప్రభువుకి నివేదించేవారు. ప్రభువు ప్రేమతో వాటిని స్వీకరించి తినకుండా కళ్ళతో మాత్రమే చూసి చాలా బాగున్నాయని అనేవారు. ప్రభు ఆజ్ఞతో వారు చెప్పిన ఇళ్లలోనే జోళీ తిరిగేది. కొత్తగా ఏదైనా ఇళ్లవాళ్లు జోళీ వేయాలనుకుంటే ప్రభువు ఆజ్ఞ తీసుకోవలసి ఉండేది. ఒకసారి అందరి దృష్టిలో ఎవరైనా దోషి అయితే శిక్షగా ఆ ఇంటికి జోళీ వెళ్ళకపోవడం తాత్కాలికంగా జరిగేది. తిరిగి ప్రభువు వద్ద ఆజ్ఞ తీసుకోవలసి వచ్చేది. దానికి సంబంధించిన ఒక సంఘటన ఇలా జరిగింది. నానా శాస్త్రి అనే ఒక పేరుగల బ్రాహ్మణ గృహస్థుడు ప్రభు భక్తులుగా ఉండేవారు. ఎవరినో నిందించిన కారణంగా ఇంటికి జోళీ వెళ్ళలేదు. ఆయన బయటకి వెళ్ళి రాగానే ఈ విషయం ఆయనకు ఇంటి ముందు బావి దగ్గర కాళ్ళు కడుక్కుంటుండగా తెలిసింది. ఆయన జోళీ తిరిగి తమ ఇంటికి వచ్చే వరకు ఇంట్లో కాలు పెట్టను మరియు భోజనం చేయనని నిగ్రహంతో 6 రోజులు ఉపవాసం చేశారు. అది తెలిసి దీక్షిత్ మండలి తిరిగి జోళీ పునః ప్రారంభించారు. అప్పుడు ఆయన అన్నం తిన్నారు. జోళీయే సంస్థానం యొక్క కామధేనువై బండారు ఖానా అన్నపూర్ణ గృహమై ఉన్నది. ఈ జోళీయే ప్రభు సమాధికి ముఖ్య నైవేద్యము. ఈ బండారు ఖానాలోనే ఇప్పటి వరకు లక్షల మంది అవుతున్నారు. ప్రభువు యొక్క సమావేశ స్థలం ముఖచిత్రంలో చూపించినట్లుగా రాజవైభవంతో ఉండేది. అది ఎప్పుడూ ఆనందసాగరంలో తేలుతున్నట్లుగా కనిపించేది. వారి మాట అత్యంత మృదుమధురంగా ఉండేది. ఎప్పుడూ వినోదభరితంగా నడిచేది. ప్రభు భాషణ ఇతర ధర్మాలపై కూడా అంతే సమానంగా ఉండేది. వారు ఎప్పుడూ వాహ్ వా వాహ్ వా అంటూ ఉండేవారు. ఆ కాలంలో హుమనాబాద్లో గులాం ముస్తఫా ఖాన్ అనే తాలూకుదారు ఉండేవారు. ఆయన ఆజ్ఞలు అత్యంత కఠినంగా ఉండేవి. ఆయన ప్రభు కీర్తి విని దర్శనం కోసం వచ్చారు. చాలాసేపు ప్రభువుతో సంభాషించిన తరువాత సంతృప్తులయ్యారు. ఇలాంటి యోగి ప్రపంచంలో ఇంకొకరు దొరకడం సాధ్యం కాదని అతనికి గట్టి నమ్మకం. ఒక మౌల్వీకి ఉండాల్సిన జ్ఞానం కంటే ఉర్దూ, పార్సీలో ప్రభువుకి ఉన్న జ్ఞానం చూసి చకితులయ్యారు. ముస్లిం ధర్మం యొక్క రహస్యం ప్రభువుకే తెలిసిందని ఆయనకు అనిపించింది. ప్రభువుపై అత్యంత అభిమానం ఏర్పడింది. కానీ తను ముస్లిం, ప్రభువు హిందూ అని ఆయన మరవలేదు. ప్రభువు ముస్లిం అయితే బాగుండేది అని అతనికి అనిపించింది. అప్పుడు అతను ప్రభువుతో వినయంగా, మహారాజ్, మీరు ముస్లిం అయితే ఈ క్షణంలో నేను మీ శిష్యుణ్ణి అయ్యేవాణ్ణి.
ఇది విని ప్రభువు నవ్వుతూ, నాకు ముస్లిం అవ్వాలనిపిస్తుంది, కానీ ఏం చేయాలి? రబ్ ఉల్ ఆల్మీన్ ఇలా అల్లా ఖురాన్లో అన్నారు. ఇది మాత్రం నాకు తెలుసు, కానీ రబ్ ఉల్ ముసల్మీన్ అన్నారని ఎక్కడా నాకు కనిపించలేదు. ఈ మాట అబద్ధమైతే నాకు తెలపండి. ఇది వినగానే ఆ ముస్లిం ఏ జవాబు ఇవ్వలేక సిగ్గుతో తల వంచుకున్నాడు. ఈ సమాధానం అత్యంత మర్మమైంది. రబ్ ఉల్ అల్మీన్ అంటే విశ్వం యొక్క అధిపతి. రబ్ ఉల్ ముసల్మీన్ అంటే కేవలం ముసల్మానులకే అధిపతి. పరమేశ్వరుడు సంపూర్ణ జగత్తుకే అధిపతి. కానీ హఠవాదులు తమ ధర్మ మతాభిమానంతో అందులై తమ ధర్మమే గొప్పదని, ఇతరులది కాదని నమ్ముతూ వస్తారు. ఇలాంటి వారు ప్రభువు సమాధానం విన్న తరువాత ఆలోచించాలి. గులాం ముస్తఫా ఖాన్ అనే ముసల్మాను ప్రభువుపై ఉన్న ఆదరాభిమానాలతో మాణిక్ నగర్లో నివసించే వారికి సహాయం చేసేవారు. ప్రభువు మొదట ఏ బిల్వ చెట్ల క్రింద కూర్చుని ఉండిరో అకస్మాత్తుగా ఆ చెట్లు మధ్యాహ్న సమయంలో అందరి ముందే కాలిపోయాయి. పచ్చగా ఉన్న చెట్లు కాలిపోవడం చూసి అందరూ విస్మయులయ్యారు. దీని మర్మం ఎవరికీ తెలియలేదు. ముందుగా ప్రభువు ఎక్కడైతే కూర్చున్నారో ఆ చెట్లు కాలిపోవడం వల్ల ఎంతోమందికి అది అరిష్టంగా అనిపించి ప్రభువు ఈ ప్రదేశం విడిచి వెళ్లాలనుకునేవారు పోగయ్యారు. ప్రభువు ఇంత సమర్థులై ఉండి బిల్వవృక్షాలు కాలిపోవడం మంచిది కాదని భక్తులు దాని గురించి ప్రభువును అడిగారు. వాళ్ల ఆలోచన ప్రభువు తెలుసుకుని, చూడండి, మీరంతా శంకర భక్తులు. మీరు ప్రయత్నిస్తే కాలిన ఆ బిల్వవృక్షాలు సజీవమవుతాయి. 8 రోజులు చెట్లు ఉన్న ప్రదేశంలో పాలతో అభిషేకం చేసి చూడండి. మీ భక్తికి శంకరునికి ప్రసన్నత కలుగుతుంది అన్నారు. కొంతమంది అలాగే చేశారు. ఆశ్చర్యంగా ఆ చెట్లు పూర్వంలాగా తిరిగి చిగురించాయి. ఈ సంఘటన చాలామంది సమక్షంలో జరిగింది. కొందరు చూసేవారికి వృక్షంపై ఉన్న బ్రహ్మరాక్షసులకు ప్రభు దర్శనంతో, స్పర్శతో ముక్తి లభించిందని అర్థమైంది. ప్రభు నివాసము ఇక్కడ స్థిరమైనప్పటి నుండి శిష్యమండలికి నిత్య కార్యక్రమాలు నిర్ధారించబడ్డాయి. ప్రభువు సోదరుల ఆజ్ఞానుసారం నిత్యం పూజ, అర్చన, నైవేద్యం, ఆరతి ప్రభు ముందు మరియు గాది ముందు జరిగేవి. 7 వారాల భజనలు తయారయ్యాయి. వారంలో ఆ రోజు దేవత యొక్క భజన గాది ముందు చేయబడి నిర్ధారించిన ఆరతి జరిగి సేజారతి జరిగిన తరువాత నిత్య కార్యక్రమాలు ముగిసేవి. సేజారతి నిత్య పఠన క్రమం గ్రంథస్థం చేయబడ్డాయి. భజనలో సర్వశిష్య మండలి సేవకులు పాల్గొనేవారు. అన్నీ తాత్యా మహారాజుల వారు క్రమ పద్ధతిలో జరగాలని చెప్పడం వల్ల అందరూ అలాగే నడుచుకునేవారు. గాది ముందు ఏదైతే ధనం పోగవుతుందో అది బయమ్మ కుటుంబ యోగక్షేమాలకు వినియోగించుకునేవారు. బండారు ఖానాలోని అన్నపూర్ణ అందరికీ అన్నాన్ని సంపూర్తిగా అందిస్తూ ఉండేది. 2 నదులు సమృద్ధిగా నీటి వసతి కలుగజేస్తుండేవి. ఎండాకాలంలో చిన్న చిన్న బావులు తయారై త్రాగే నీరు రుచికరంగా తీయగా దొరికేది. అన్నోదకాల వ్యవస్థ పూర్తిగా జరిగి ప్రభు సామర్థ్యంతో వస్త్రాలకు లోటు ఉండేది కాదు. ఈ విధంగా ప్రభువు అన్నపానీయ వస్త్రాల లోటు లేకుండా భక్తుల యోగక్షేమాలు చూసేవారు. పాడుబడ్డ నిర్జన అరణ్య ప్రాంతంలో సంపూర్ణ స్వర్గ సౌఖ్యాలు లభించసాగాయి. ఎక్కడైతే మనుష్యుల అస్థికలు పడుతుండేవో అక్కడ ఏనుగులు తిరుగుతున్నాయి. ఎక్కడైతే దొంగల భయంతో మెడలు తెగిపడేవో ఆ ప్రదేశంలో రాత్రింబవళ్లు ఊయలలు ఊగుతూ చంటిపిల్లల తల్లుల మధుర గానామృతాలు వినిపించసాగాయి. గాది స్థాపన జరిగిన రోజు చాలా మహత్తరమైన రోజు. దత్తాత్రేయుల ఆది భౌతిక, ఆది దైవిక మరియు ఆధ్యాత్మిక శక్తి శ్రీ ప్రభు, దాదా మహారాజ్ మరియు తాత్యా మహారాజ్ ఈ 3 సోదరుల రూపంలో ప్రకటితమైంది. ఈ 3 రకాలైన సామర్థ్యం ఈ సోదరుల రూపంలో భిన్నంగా ఉండి గాది రూపంలో ఏకరూపమైంది. అవధూత దత్తాత్రేయులు ప్రభువై ఉండిరి. ప్రభు గాది స్థాపన జరిగిన రోజు శ్రేష్టమైనదనడం సహజం. ఎవరో అదృశ్య పురుషుడు భక్త కార్య బిరుదావళి ఉచ్చ స్వరంతో అన్నారు అని అంటారు. సాంప్రదాయానికి ఒక మూర్తిత్వం వచ్చింది ఆ రోజే. ప్రభువు దర్శనం అవగానే భిన్న మతాల భిన్న ఆలోచనలలో ఐక్యత కనిపిస్తుంది. అది అన్నింటికంటే అద్భుత చమత్కారం. శైవ మతవాది లోకులకు
ప్రభువు శంకర రూపంలో, లింగాయత్ జనులకు బసవేశ్వరుని రూపంలో, శక్తి ఉపాసన చేసేవారికి ప్రభువు సాక్షాత్ దేవి రూపంలో కనిపించేవారు. అగ్నిహోత్రి బ్రాహ్మణులకు సాక్షాత్ అగ్నినారాయణ ప్రభువు రూపంలో కనిపించారు. కొందరికి సూర్యుడుగా దేదీప్యమానంగా కనిపించేవారు. ధార్మికులకు తమ ధర్మం యొక్క ఉజ్వల స్వరూపం ప్రభువు ఉన్న ప్రదేశంలో కనిపించేది. ఇదే లోకోత్తరమైన చమత్కారం. సర్వధర్మాల వారు, మతాల వారు తమదే గొప్పదన్న మర్మాన్ని వీడి ఆత్మీయ భావనతో ప్రభువు వైపు చూసేవారు. ప్రభువు యొక్క బిరుదావళిలో ప్రథమ పదం భక్తుల యొక్క మనోకాంక్షలు పూర్తి చేయడం. భక్త కార్యకల్పద్రుమ. దీని అనుభవం ప్రభువు బాల్యంలోనే జనులకు వచ్చింది. చివరి పదం సకల మత స్థాపిత సద్గురు. ఈ పదం యొక్క అనుభవం ఇప్పుడు పూర్తి అవగతం అయింది. బిరుదావళిలో ప్రతి పదం ప్రభువుకి సంబంధించి అన్వయించబడుతుంది. జనం దాని పూర్తి మహత్యం తెలుసుకున్నారు కాబట్టి అందరూ ఒకే కంఠంతో, ప్రేమతో నిండిన అంతఃకరణతో ఈ బిరుదావళిని అంగీకరించారు. మాణిక్ నగర్ యొక్క స్థాపన, గాదీ స్థాపన ఉత్సాహభరితంగా పెద్ద సమారంభంతో జరిగి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రభువు యొక్క కీర్తి అన్ని వైపులా వ్యాపించి ఆసేతు హిమాచలం ప్రాకిపోయింది. బిరుదావళి యొక్క గర్జన అఖండంగా నడుస్తూనే ఉంది. మట్టితో కట్టి గోనె సంచులతో కప్పబడిన ప్రదేశంలో గాదీ స్థాపన జరిగెను. కానీ ప్రస్తుతం ఆ ప్రదేశంలో లక్షల రూపాయల ఖర్చుతో కట్టబడిన సుందరమైన మందిరం సువర్ణ కలశంతో భువన మండలంపై మెరుస్తూ కనబడుతుంది. ప్రథమంగా గోనె సంచుల గుడిసెలతో నిండిన మాణిక్ నగర్ ప్రస్తుతం ఆకర్షణీయమై సర్వోత్తమమైన క్షేత్రమైంది. మొదట దీనికి జనం ప్రభుకట్ట అనేవారు. ఇప్పటికీ పల్లెటూరు వారు పర్బున్ కట్టి లేదా ప్రభు కట్ట అనే పిలుస్తారు. ప్రభు ఇక్కడికి రాగానే ముందుగా కట్టపై కూర్చున్నారు. అందుకని ప్రభు కట్ట అని పిలవసాగారు. అక్కడ వాడాలో ఉన్న ఒక తులసి బృందావనం, దాని ప్రక్కన కట్టపై కూర్చున్నారని కొందరు, సర్వేశ్వరుని దేవాలయానికి దగ్గర ఉన్న బిల్వ చెట్ల క్రింద కూర్చున్నారని కొందరు అంటారు. అప్పటి బిల్వ చెట్లు ఇప్పుడు కనిపించవు. సర్వేశ్వరుని దేవాలయానికి దగ్గరలో ఇప్పుడు కట్టడాలు నిర్మించబడ్డాయి. సర్వేశ్వరుని ముందు ఉన్న కుండము మూసుకుపోయింది. ఇప్పుడు ప్రభు సమాధి ఉన్న ప్రదేశంలో ప్రభువు నివసించే గది ఉండేది. అప్పటి మాణిక్ నగర్కి, ప్రస్తుత మాణిక్ నగర్కి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. భవిష్యత్ కాలంలో ఇంతకంటే ఉజ్వలంగా ఉండవచ్చు. ఆ సమయంలో ఈ నగర స్వరూపం ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? గ్రామంలో నివసించిన తరువాత గ్రామంలో తప్పకుండా ఉండాల్సిన వాటి గురించి ఆలోచించవలసి వచ్చింది. అన్ని వైపులా సిపాయిలు ఉండటానికి, పహారా కాయటానికి స్థలాలు, చౌకులు నిర్మించడం జరిగింది. దేవస్థానంలో సౌకర్యాలు కల్పించడం జరిగింది. కళ్యాణ్ నుండి ప్రభువుతో ఆటలాడిన వారు వచ్చారు. వాళ్లకు ప్రభువు బాధ్యతాయుత పనులు అప్పచెప్పారు. బప్పాచార్య అనే ఆయన వైష్ణవులైనా కూడా ప్రభు భక్తులై ఉండేవారు. ఈయన వస్తూ పోతూ ఉండేవారు. ప్రభువుతో నిరంతరం బ్రహ్మచారి చిమన్య, గోపాల్ బువా, లంగోటి రామన్న, ఇంకా చాలామంది నిత్యం ప్రభువుతో ఉండేవారు. రామన్నది దుబల్గుండి, ఆయన సోదరి సుందరమ్మ ఇక్కడే ఉండేవారు. వెంకమ్మ ఉండే ప్రదేశం విడిగా ఉండేది. ఈ యోగిని యొక్క చరిత్ర ఇంతకు ముందు ఇవ్వడం జరిగింది. ఈమె సామర్థ్యము దినదిన ప్రవర్ధమానమవుతూ ఆమె పరమపదానికి చేరుకున్న విధము ముందు వచ్చే కథాభాగంలో వివరించడం జరిగింది. తాత్యా మహారాజ్ కళ్యాణ్ నవాబు వద్ద ఉద్యోగంలో ఉండేనని చెప్పబడెను. రాజదర్బార్కు సంబంధించిన పద్ధతులు ఈయనకు అవగతం అవడం వల్ల ప్రభు దర్బార్ రూపం క్రమ పద్ధతిలో తయారు చేశారు. ఈయన అప్పుడప్పుడు కళ్యాణ్ వెళ్ళి వస్తూ ఉండేవారు. ఈయనకు భక్తులు, సేవకుల నుండి గౌరవం లభించేది. ఈయన శిస్తుగా పన్నులు వసూలు చేయడం వల్ల వ్యవహారం క్రమ పద్ధతిలో జరిగేది. ఈయన చిన్న వయసులో ఉండడం వల్ల మాతృశ్రీ బయమ్మ అదుపాజ్ఞలలో ఉండేవారు. దాదా మహారాజ్ గారైతే అమ్మ ఆజ్ఞ జవదాటేవారు కాదు. ఈ విధంగా కొంతకాలం మాతృశ్రీ సంతోషంగా ఈ ప్రదేశంలో గడిపారు. ఆ తల్లికి తన జన్మ సార్థకమైందని అనిపించింది. జగత్తుకి వెలుగైన ఆ ముగ్గురు పుత్రులు తన అదుపాజ్ఞలలో ఉండి తనను సంతోషపరుస్తుంటే ఏ తల్లికి ఆనందం కలగదు? ఇంతకంటే ఈ జన్మకు కావలసింది ఏదీ లేదని అనుకుని మాతృశ్రీకి తమ జన్మ ధన్యమైందని అనిపించింది. స్త్రీ సహజధర్మంగా ఇప్పటి వరకు తాను చేసిన వ్రతాల ఉద్యాపన చేయాలనే కోరిక ఉందని బయమ్మ చెప్పడం జరిగింది.
మాతృశ్రీ ఇష్టానుసారం వ్రత ఉద్యాపనకు కావలసినవి సమకూర్చడం జరిగింది. రాజేశ్వర్, కళ్యాణ్, హళీకేడ్, బోరోల్, హుమనాబాద్ మొదలైన ప్రదేశాల నుండి ప్రసిద్ధ వైదిక బ్రాహ్మణులను పిలిచారు. తాత్యా మహారాజ్తో ఉద్యాపన పుణ్యహవాచనం చేయించి వ్రతాల ఉద్యాపన చేయడం జరిగింది. ఆ సమయంలో బ్రాహ్మణ భోజనం, దక్షిణ, బ్రాహ్మణులకు వస్త్రాలు మొదలైన వాటి ఖర్చు తాత్యా మహారాజుల వారు తాను కళ్యాణ్లో పనిచేసిన జీతం నుండి ఇచ్చారని కొందరు చరిత్రకారులు వ్రాశారు. ₹1,000 ఖర్చు చేసి మాతృశ్రీని సంతోషపరిచే విషయంలో ముగ్గురు సోదరులు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ప్రభు దాతృత్వం యొక్క కీర్తి అన్ని వైపులా వ్యాపించింది. దీనికి దృష్టాంతము ఈ సమారంభంలో కనిపించింది. వీరి తపస్శీలతను వర్ణించడం సమంజసం అనిపిస్తుంది. భోజనం మరియు దక్షిణతో బ్రాహ్మణ వర్గం సంతుష్టులయ్యారు. ఇతరులు మహాప్రసాదం దొరికిందని సంతోషపడ్డారు. ప్రభువు కుటుంబంలో మొదటిసారిగా చేసిన శుభకార్యము నిర్విఘ్నంగా, సంతోషంగా జరగడం వల్ల మాతృశ్రీ భయాదేవితో పాటు భక్త మండలి ఆనందభరితులయ్యారు. ఈ విధంగా సాగిన కార్యక్రమంలో భాగస్థులైన భక్తజనులు, ఉద్యాపన కొరకు వచ్చిన స్త్రీ పురుషులు రోజంతా పడిన శ్రమతో రాత్రి గాఢంగా నిద్రపోగానే అక్కడ నిశ్శబ్ద వాతావరణం కనిపించింది. ప్రభు దర్బార్లో ఉద్యాపనలో సంభావన దొరకడం వల్ల సంతోషంతో ఏ ఇతర ఆలోచన లేక నిద్రించారు. ఇదే అదను అనుకుని కొంతమంది దొంగలు దోచుకోవడానికి ప్రయత్నం ప్రారంభించారు. అందరూ తమ భార్యాబిడ్డలతో దగ్గర ఉన్న నగదు, బంగారం మూటలో పెట్టుకొని తల క్రింద పెట్టుకున్నారు. కృష్ణపక్షం అవడం వల్ల చాలా చెట్లు గుబురుగా ఉండడం వల్ల ఒకరికి ఒకరు తోడు లేకుండా ఖాళీ స్థలంలో పడుకొని ఉండిపోయారు. అక్కడ తలుపులు, ఇనుప పెట్టె, గది లాంటివి ఏవీ లేకపోవడం వల్ల రక్షణ లేక మూటలు కట్టుకున్నారు. ఇలాంటి ప్రదేశంలో ఆ దొంగలు వెళ్తూ చెట్ల పండ్లను తెంపినట్లు దిండు క్రింద ఉన్న మూటలు తస్కరించడం ఆరంభించారు. తెలివైన వారు ఎవరైనా మేలుకుంటే కూడా ఆ ప్రదేశం గుబురుగా ఉండటం వల్ల ఎవరికీ తెలిసే ఆస్కారం లేకపోయింది. కొందరు ఇది చూసి అరవడం వల్ల అక్కడే కొంత జనం పోగయ్యారు. నగరమంతా దొంగలు దొంగలు అంటూ అరవగానే సందడి మొదలైంది. ఎంతోమంది ప్రభువును మేల్కొలపాలని పరిగెత్తుకుంటూ వెళ్లారు. ప్రభు బిల్వవృక్షం క్రింద గాఢ నిద్రలో మంచంపై ప్రశాంతంగా పడుకొని ఉన్నారు. ఈ విషయం తెలియగానే వెంటనే మేల్కొన్నారు. కానీ ప్రభువు అప్పటికప్పుడు దొంగలను పట్టుకోవాలని అనుకోలేదు. ఇలా చెయ్యాలి అని కూడా ఎవరికీ చెప్పలేదు. చాలామంది తమ మూట పోయినందుకు దుఃఖంతో ఏడుస్తుండగా ప్రభువు ఇలా అన్నారు: సద్గురువుకి మీ అందరి గురించి ఆలోచన ఉంది. నిజమైన శ్రమతో న్యాయంగా దొరికిన సంపద తీసుకుపోవటానికి ఎవరు సరైన వారు కారో వారికి తగిన శాస్తి జరుగుతుంది. ఇలా అని తిరిగి దుప్పటి కప్పుకొని పడుకున్నారు. ఇప్పుడు అయిందేదో అయింది. ఇంకా సొమ్ము పోకూడదని జాగ్రత్త చేసుకోవడానికి ప్రయత్నం ప్రారంభించారు. కొంతమంది మంట పెట్టి మేల్కొన్నారు. కొంతమంది మాట్లాడుకుంటూ అర్ధరాత్రి నుండి సూర్యోదయం వరకు ఉండిపోయారు. ఇక్కడ ప్రభువు తన మధురమైన మాటలతో అందరికీ హామీ ఇచ్చి తిరిగి పడుకున్నారు. అక్కడ నుండి 700 అడుగుల దూరంలో ప్రభు ఉన్న ఈశాన్యం వైపుకు, ప్రభు తప్పయింది, మేము అపరాధం చేశాం, మమ్మల్ని క్షమించండి, మా నుండి ఇలాంటి తప్పు ఇంకెప్పుడూ జరగదు, ఈ ప్రదేశంలో ఇంకెప్పుడూ కాలు పెట్టము అని రోదించే శబ్దాలు వినిపించసాగాయి. కానీ ప్రభు వద్దకు వచ్చిన వారు అటువైపుకు వెళ్ళలేదు. అందుకని సూర్యోదయం అయ్యే వరకు ఎవరూ అది గమనించలేదు. తెల్లవారుతుండగానే ఆ శబ్దాలు స్పష్టంగా వినిపించసాగాయి. అప్పుడు కొంతమంది ఆ గుంత వైపు నుండి ఎందుకు విలపించే శబ్దాలు వస్తున్నాయో చూడాలని అనుకున్నారు. అంతలో ప్రభు 2-3 శిష్యులను తీసుకుని ఆ వైపుకు వెళ్ళటానికి తయారయ్యారు. బిల్వవృక్షాలకు కొద్ది దూరంలో ఊబితో నిండిపోయిన ఒక గుంత ఉండి ఆ గుంతలో 25 మంది దొంగలు పడి ప్రభువును పిలుస్తూ ఉన్నారు. రాత్రి జనం వద్ద నుండి దొంగిలించిన సొమ్మంతా వారి వద్ద ఉండెను. స్వతహాగా ప్రభువు అక్కడికి వచ్చిరి. తర్వాత శిష్యమండలి కూడా అక్కడికి వచ్చారు. ఈ విషయం అందరికీ తెలిసింది. ప్రత్యక్షంగా ప్రభువు వచ్చి నిలబడ్డా ఆ దొంగలకు కనిపించడం లేదు, పైకి కూడా రావడం లేదు. కొందరు వారికి కళ్ళు కనిపించడం లేదనుకున్నారు. అప్పుడు ప్రభు వాళ్ళని ఇలా అడిగారు: మీరెవరు? ఈ గుంతలో ఎలా పడ్డారు? ఇప్పుడు బయటకి ఎందుకు రావటం లేదు అని.
అప్పుడు ఆ దొంగలు ఇలా చెప్పసాగారు. ఈ అడవిలో ఉండి వచ్చిపోయే వాళ్లను దోచుకోవడం, దగ్గరలోని గ్రామాల్లో దొంగతనం చేయటం మా పని. ఇక్కడ మాణిక్ ప్రభు అనే సాధువు ఉన్నారని, ఆయన వద్దకు నిత్యం 1000 మంది వస్తారని, వాళ్లను దోచుకుంటే సహజంగా ఏమైనా దొరుకుతుందనే ఉద్దేశంతో ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ప్రభువు వద్ద జనం పోగవడం చూసి ఎంతైనా 2 నెలలు ఖర్చు దొరుకుతుంది అని ఆలోచించి అందరి దగ్గర దొరికినంత దోచుకొని పారిపోతుండగా ఎవరో కట్టిపడేసినట్లుగా ఈ గొంతులో పడ్డాము. లేచి పారిపోదామనుకుంటే మాకు కళ్ళు కనిపించడం లేదు. ఇక్కడి నుండి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి? నిజంగా మాణిక్ ప్రభు ప్రత్యక్ష దైవం అవ్వడం వల్ల, ఆయన దర్బార్లో తప్పు చేయడం వల్ల వారు మా గర్వాన్ని అణచారు. మాపై కృపతో మమ్మల్ని ఇక్కడి నుండి బయటకు తీసి పంపిస్తే మంచిది. లేకపోతే మేము చనిపోవడం ఖాయం. మాకు ప్రాణదానం చేసిన పుణ్యం మీకు లభిస్తుంది అంటూ వారు గట్టిగా ఏడవసాగారు. వాళ్లలో కొందరు శిష్యమండలిని తమలాగే భావించి డబ్బులు ఇస్తామని ఆశ చూపారు. మాపై కృపతో కళ్ళు పూర్వంలాగా వచ్చేటట్లు చేసి ఈ సంకట పరిస్థితి నుండి ముక్తి కలిగిస్తే మేము జీవితమంతా వారి ఉపకారం మరువము. మాణిక్ నగర్ వైపుకు మళ్ళీ రాము. కావాలంటే ఇంకో దగ్గర దోపిడీ చేసి ప్రభు దర్బార్కి ఇస్తాము. ఈ విషయం ఎవరైతే ప్రభువుకు చెప్తారో వాళ్లను మా నాయకుడిని చేస్తాము. ఇలా అనేక విధాలుగా వారు వేడుకోసాగారు. ఆ దొంగల దైన్యస్థితి చూసి ప్రభు అంతఃకరణలో దయ కలిగి వారి స్థితికి నవ్వు కూడా వచ్చింది. తన శిష్యులతో మొదట వారిని గుంతలో నుండి పైకి తీసుకురమ్మన్నారు. తరువాత తన శిష్యమండలితో, చూడండి, సద్గురువుకి తన భక్తుల రక్షణ చేయవలసి ఉంటుంది. మనుష్యులు చింతిస్తారు, కానీ చేయించటానికి ఆ గురు మహారాజ్ సమర్థులై ఉన్నారు. ఆయన ఎప్పుడూ అన్యాయం జరగనివ్వరు. ఈ విధంగా శిష్యమండలిని సమాధానపరిచి పాపపుణ్యాల గురించి ఆ దొంగలకు కూడా బోధించారు. ఇది విని వారికి పశ్చాత్తాపం కలిగి ఇలాంటి పనులు తిరిగి చేయమని శపథం చేశారు. తరువాత ప్రభువు వాళ్ల దగ్గర ఉన్న మూటలలో తమ తమ మూటలను గుర్తించి తీసుకోమన్నారు. తన అమృత హస్తంతో జనాన్ని నిర్భయంగా ఉండమని చెప్పారు. ఎవరి సొమ్ము వారికి చేరగానే దొంగలకు తిరిగి చూపు లభించింది. ప్రభువుకే కాకుండా పూర్తి పరివారానికి నమస్కారం చేసి తమ ఇళ్లకు దొంగలు పయనమయ్యారు. వాళ్లలో కొంతమంది ప్రభువు వద్ద సేవ చేస్తూ ఉండిపోయారు. ప్రభు వాళ్లకు అన్నపానీయాల సౌకర్యం కల్పించారు. ఇంటికి వెళ్లిన వారు కూడా చెడ్డ పనులు చేయకుండా ఉద్యోగాలు చేస్తూ మంచిగా ఉండసాగారు. దొంగల యొక్క నీచత్వాన్ని ఇలా భంగం చేయడం వల్ల ఎలాంటి చింత లేకుండా పోయింది. ఏ గుంతలో అయితే దొంగలు పడ్డారో ఆ గుంతను ఎక్కువగా త్రవ్వించి దాదాసాహెబ్ మహారాజ్ గారు జనం కోసం మంచినీళ్లు త్రాగటానికి బావి కట్టించారు. దానికి మాణిక్ బావి అని పేరు పెట్టారు. ఈ విధంగా అన్నవస్త్రాల వసతి ప్రభువు యొక్క సమర్థత వల్ల జరిగింది. ఒక విషయం ఏమిటంటే, ఈ ప్రదేశంలో సహకుటుంబంతో ఉండటానికి వీలు లేదు. ఇక్కడ ఉండేవాళ్లు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ ప్రదేశం అభివృద్ధి చెందటానికి ఇది ప్రతిబంధకంగా ఉండేది. ఎవరైనా స్త్రీ పురుషుల సంసార ధర్మం ఈ ప్రదేశంలో జరగరాదని, ఇలా కోరిక ఉన్నవారు మాణిక్ నగర్ యొక్క సీమ దాటి వెళ్లాలని నియమంగా ఉండేది. ఒక భార్యాభర్తలు ఈ నియమాన్ని ఉల్లంఘించడం వల్ల ఏం జరిగిందో క్రింద వివరించడం జరిగింది. గుప్త విషయం వెలుగులోకి రావటం వల్ల జరిగే అవమానం ఎలా వివరించాలి? ఇలా 2-3 సంఘటనలు జరగటం వల్ల అందరూ ఈ విషయాన్ని చర్చించసాగారు. కానీ మాణిక్ నగర్లో ప్రజాభివృద్ధి ఎలా జరుగుతుంది అన్న ప్రశ్న ఉదయించి, ధర్మశాస్త్ర ప్రకారంగా పరస్పర బద్ధులైన స్త్రీ పురుషులు స్వాభావిక కోరికను తృప్తిపరుచుకోవటానికి అనుమతి తీసుకోవడం వల్ల మాణిక్ నగర్ ఉన్నతికి సహాయకారి అవుతుందనే నమ్మకంతో ప్రభు వద్ద ఈ విషయం ఎవరు అడగాలనే పెద్ద ప్రశ్న మొదలైంది. కానీ అందరికీ మంచి జరిగే సమయం రావడం వల్ల ఈ విషయంపై నిర్ణయం జరిగే సందర్భం అనుకోకుండా కలిసి వచ్చింది. తాత్యా మహారాజ్ భార్య సౌభాగ్యవతి విఠాబాయి ఆ సమయంలో ఋతుమతి కావడం జరిగింది. అప్పుడే తాత్యా మహారాజ్ గారు కళ్యాణ్కి వెళ్ళి ఉండిరి. ఆయనను పిలిపించాలని దాదా మహారాజ్ గారు లేఖ పంపించారు. తాత్యా మహారాజ్ ఇక్కడికి వచ్చే ఆలోచనలో లేరు. చివరికి లేఖ చేతికి అంది. విషయం తెలియగానే తాత్యా మహారాజ్ వెంటనే మాణిక్ నగర్కి చేరుకున్నారు. గర్భధాన సంస్కారం ఎక్కడ జరగాలనే చర్చ వచ్చినప్పుడు కొందరు హుమనాబాద్లో చేయాలని సలహా ఇచ్చారు.
ఈ ముఖ్యమైన విషయంపై మాణిక్ నగర్ యొక్క భావితరాభివృద్ధి ఆధారపడి ఉండడం వల్ల అందరూ సమాధానం కోసం ఆతురతతో ఎదురుచూడసాగారు. చివరికి ప్రభువు అందరికీ అనుకూలంగా తాత్యా గురుదర్బార్కు తన ఆదాయం నుండి 5,000 రూపాయలు ఇస్తే ఈ శుభకార్యానికి అనుమతి లభించి ఇక ముందు ఎవరైనా పత్నితో ఇక్కడ ఉండటానికి ఏ విధమైన అభ్యంతరమూ ఉండదు అన్నారు. ఇది విని అందరికీ సంతోషమైంది. తాత్యా మహారాజ్ సంతోషంతో ఒప్పుకున్నారు. ఈ విధంగా అందరికీ సహకుటుంబంగా మాణిక్ నగర్లో ఉండటానికి వీలు కలిగింది. ఈ విధంగా నగరము నివాసయోగ్యమై ఇక్కడ ఉండే వాళ్లకు ఉత్సాహం కలగసాగింది. నగరానికి దగ్గరలోని గ్రామాల వారు సంతోషంతో తమ గ్రామాల భూమిని ఇవ్వసాగారు. కానీ దానికి రాజమాన్యత దొరికితే తమకు ఆ భూమి చెందుతుందని వ్యవహార దృష్టితో తాత్యా మహారాజు గారికి ఆలోచన కలిగింది. కానీ ప్రభు సామర్థ్యంతో దీనికి పరిష్కారం లభించింది. గడవంతి, హుమనాబాద్, దుమ్మన్సూర్ ఈ 3 గ్రామాలు ఆ సమయంలో శంషుల్ ఉమ్రా నవాబ్ సాహెబ్ యొక్క జాగీర్గా ఉండేవి. నవాబ్ సాహెబ్ ప్రభు యొక్క కీర్తి విని ఉండిరి. సన్మానపూర్వకంగా పిలిచినా కూడా ఇలాంటి మహాత్ములు తమ జాగీరుకు రావడం కష్టం. అలాంటి అవకాశం అనాయాసంగా రావడం వల్ల నవాబ్ సాహెబ్కి ఆనందం కలిగింది. ప్రభువు స్థిరంగా ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో పై 3 గ్రామాల భూమిని పట్టా చేయడానికి తన క్రింది తాలూకుదారుకు ఆజ్ఞాపించారు. ఆజ్ఞ ప్రకారంగా ఆ తాలూకుదారు ప్రభు చరణాలపై ఆ పట్టాను సమర్పించారు. ప్రభు విషయంలో ఆ తాలూకుదారు భక్తితో ఉండేవారు. ఈయన సర్వేశ్వర దేవాలయ జీర్ణోద్ధరణకు సహాయం చేశారు. హిందూ ధర్మ ప్రమాణంగా గ్రామంలో దేవాలయం తప్పకుండా ఉండాలి. మూర్తివంతమైన దేవునిగా ప్రభువు మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నా కూడా నగర కళ్యాణం కోసం ఇతర దేవాలయాల ఆవశ్యకత కూడా ఉండేది. పూర్వం ఉన్న సర్వేశ్వర దేవాలయం పునరుద్ధరింపబడింది. భక్తుల కోరిక పూర్తి చేయటానికి అన్ని విధాలుగా తయారీ అయింది. దాదా మహారాజ్ దేవాలయ పని మొదలుపెట్టారు. ఒక వడ్రంగి తన బండిపై ఒక పెద్ద నల్లరాయిని తీసుకొని వచ్చి ప్రభు ముందు పెట్టి, ఇలాంటి శిల దొరకడం చాలా కష్టం, నాకు దొరికింది, అందుకని మీ వద్దకు తీసుకొని వచ్చాను. దీనిని దేవతా శిల్పం చేసి కూర్చోపెట్టండి, మీకు మంచి జరుగుతుంది అన్నారు. అప్పుడు ప్రభువు ఆయన శుద్ధమైన అంతఃకరణకు మెచ్చి, తాత, నీవు చెప్పినట్లే చేస్తాను, నీ ఆశీర్వాదంతో నాకు మంచిదవుతుంది. ఈ శిలతో శంకరుని లింగం తయారు చేసేవారు వెంటనే దొరికారు. కానీ ఆయనకు కళ్ళు చాలా రోజుల నుండి కనిపించటం లేదు. అది తెలిసి ప్రభువు తన అమృత హస్తం కళ్ళపై తిప్పగానే కళ్ళు కనిపించాయి. ఆయన ఉత్సాహంతో మంచి పనితనంతో శంకరుని లింగాన్ని తయారు చేశారు. మహాశివరాత్రి రోజు పెద్ద సమారంభంతో ఆ లింగ స్థాపన జరిగింది. మాణిక్ నగర్లో పూర్తి రాళ్లతో కట్టబడిన మొదటి కట్టడం ఈ సర్వేశ్వరుని దేవాలయమే. మారుతి దేవాలయము మరియు చల్లా. ఒక సాధువు తలపై ఒక మారుతి మూర్తిని పెట్టుకొని 12 సంవత్సరములు తీర్థయాత్ర చేశారు. అలా యాత్ర చేస్తుండగా ప్రభువు యొక్క కీర్తి విని మాణిక్ నగర్కు వచ్చారు. అహోరాత్రులు ఆ మూర్తిని తలపై పెట్టుకుని ఉండేవారు. ఇక్కడికి రాగానే ఆ మూర్తి ఆయనకు బరువుగా అనిపించి ప్రభు ముందుకు వచ్చి ఇలా అన్నారు, మహారాజ్, ఈ మారుతికి మీ సన్నిధిలో ఉండాలని కోరిక. రాత్రి నాకు స్వప్నంలో కనిపించి చెప్పిన తరువాత ఇక్కడికి వచ్చాను. మీరు నా తలపై నుండి ఈ మూర్తిని దించి మీకు ఎక్కడ సరైన ప్రదేశం అనిపిస్తుందో ఆ ప్రదేశంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయండి. ఆయన వినతి ప్రకారం ప్రభు స్వహస్తాలతో ఆ మూర్తిని దించి ఆయనకు ముక్తి కలిగించారు. వాడాలో తులసి బృందావనం ఉన్న కట్టపై మొదట మూర్తి పెట్టబడింది. తరువాత దాదా మహారాజుల వారు గ్రామానికి పశ్చిమ దిక్కులో ఉన్న చిన్న దేవాలయంలో మూర్తి స్థాపన చేయడం జరిగి తరువాత సముద్ధరించారు. ఈ విధంగా చిన్న పెద్ద నిర్మాణాలు జరపబడ్డాయి. సర్వేశ్వర్ మారుతి యొక్క పూజ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మారుతికి మొదటి నుండి ఉగ్ర స్వభావం కలవారని ప్రసిద్ధి. ఈ అనుభవం ప్రజలకు కలుగసాగింది. పూజారి తప్పు పని చేస్తే అతనికి శిక్ష పడేది. అందువల్ల ఏ పూజారి ఉండలేకపోయారు. చివరికి ప్రభువు మారుతిని శాంతపరిచి అందరి భయాన్ని దూరం చేశారు. మెల్లమెల్లగా మాణిక్ నగర్ గ్రామం విస్తరించసాగింది. కళ్యాణ్కు చెందిన వారు కొందరు ఇక్కడే ఉండాలని వచ్చారు. హరినాథ్ ప్రసాద్ అనే కానోజీ బ్రాహ్మణుడు ప్రభుసేవ చేయటానికి ఇక్కడికి వచ్చి ఉండిపోయారు.
చిన్నతనంలో ప్రభువుతో అనేక ఆటలు ఆడి వారిని చూసి ఉండడం వల్ల, ప్రభువు యొక్క అలౌకిక సామర్థ్యం తెలియడం వల్ల ప్రభువు తప్ప ఇతర దైవం లేదని ఆయన భావించేవారు. ప్రభువుపై ఆయనకు అమితమైన ప్రేమ ఉండేది. ఆయన కుటుంబం కూడా ఇక్కడే ఉండేది. భార్య గర్భవతి అవడం వల్ల ఇతర గ్రామంలో ఉంచాలనే ఆలోచనతో గడవంతిలో స్థలం చూడటానికి వెళ్ళగానే ఇక్కడ భార్య ప్రసవించింది. తిరిగి వచ్చి చూడగానే ప్రభు మహారాజ్ ఆజ్ఞతో అన్ని ఏర్పాట్లు సరైన రీతిలో జరిగాయి. స్వయంగా ప్రభువే ఆయన ఇంటికి వెళ్ళారని అంటారు. తమ ప్రియమైన భక్తుల కొరకు ఎల్లప్పుడూ అభయహస్తం చూపించే ప్రభు తమను విస్మరించరని భక్తులకు నమ్మకం కలిగింది. విరజ మరియు గురుగంగ, ఈ రెండు చిన్న నదులు మాణిక్ నగర్కి పూర్వ దిశలో సంగమమయ్యాయి. ఈ స్థలం చాలా రమ్యంగా ఉంటుంది. రెండు నదుల మధ్య భూమి సస్యశ్యామలంగా ఉండటం వల్ల ఈ భూమిలో ఇతర చెట్లతో పాటు మామిడి చెట్లు నాటడం వల్ల శోభ సంతరించుకుంటుందని భావించి ఆ కార్యక్రమానికి దాదా మహారాజుల వారు శ్రీకారం చుట్టారు. వాస్గి కల్లప్ప అనే వైశ్య శిష్యుడు సంఘంలో శంకరుని మందిరం కట్టించారు. గోసాయి, బైరాగులకు, సాధువులకు ఇక్కడ ఉండటానికి స్థలం ఇవ్వబడింది. ఈ భూమి సహజంగానే తపస్సు చేయడానికి అనుకూలంగా ఉండడం వల్ల చాలామంది తపస్సు చేసేవారు ఇక్కడ ఉండసాగారు. ఈ విధంగా అన్ని రకాల భక్తులకు, జనులకు అనుకూలత ఉండడం వల్ల ఆకర్షణీయమైన స్థలంగా మాణిక్ నగర్ కనిపించసాగింది. ముసల్మాన్ భక్తుల కోసం నగరానికి ఉత్తర దిశలో కొండపై ఒక స్థలం చూపించి ప్రభు తన టోపీని ప్రసాదంగా ఇచ్చారు. దానిపై చల్లా అంటే పైకప్పు లేని కట్టడం నిర్మించబడింది. తనను భక్తితో ఆరాధించే ముస్లిం భక్తుల కోసం ప్రభు ఈ స్థలం నిర్మించారు. ప్రభువుని మహబూబ్ సుబానీగా భావించే ముస్లిం భక్తులు ఇప్పటికీ ఇక్కడికి వచ్చి ప్రభు ఉపాసన చేస్తారు. గ్రామాభివృద్ధి. మాణిక్ నగర్ ఇలా అన్ని విధాలుగా అభివృద్ధి చెందసాగింది. వ్యవహారాలలో ప్రభు ఖచ్చితంగా ఉండేవారు. 3 సోదరులు ఒకే ఆలోచనతో మాణిక్ నగర్ అభివృద్ధి గురించి ఆలోచించేవారు. ఈ త్రిమూర్తులలో ప్రభు మహారాజ్ వద్ద పారమార్థిక శ్రేష్టత్వం ఉన్నా కూడా వ్యావహారిక దృష్టిలో మాత్రం మిగిలిన ఇద్దరి వ్యవహారాలు సామాన్య లోకులకు ఆమోదయోగ్యంగా ఉండేవి. వారు ప్రభుతో పాటు వారి అన్నతమ్ములను కూడా అంతే గౌరవించేవారు. వాళ్ల మధ్య భేదభావం ఎవరూ చూపించేవారు కాదు. కారణం, ఈ 3 పరస్పరం అత్యంత ప్రేమపూర్వక ఆదరణతో నడుచుకునేవారు. వయస్సు విషయంలో తారతమ్యం లేకుండా, కృత్రిమత్వం లేకుండా ప్రేమతో మాణిక్ నగర్ అభివృద్ధికి కృషి చేశారు. మాణిక్ నగర్ స్థాపన జరిగేటప్పుడు తాత్యా మహారాజ్ గారు ఇక్కడే ఉండి సంస్థాన కార్యభారం వహిస్తారని ఎవరూ ఊహించలేదు. కారణం, మొదటి నుండి ఈయన స్థితి ఇద్దరి సోదరుల కంటే భిన్నంగా ఉండేది. దాదా మహారాజ్ మరియు ప్రభువు వలె వీరు విరక్త బ్రహ్మచారి కాదు. దాదా మహారాజ్ల వారు పెళ్లి చేసుకున్నా కూడా భార్య చిన్న వయసులోనే మరణించడం వల్ల మౌన బ్రహ్మచారిగా ఉండిపోయారు. తాత్యా మహారాజుల వారు గృహస్థ ఆశ్రమంలో బందీ అయ్యారు. ఇప్పుడు పూర్తి గృహస్థు అయ్యారు. గృహస్థాశ్రమానికి కావలసిన సాధన సంపత్తి అనుకూలంగా ఉండేది. భార్య సాత్వికయై, మితభాషియై, రూప సంపన్నురాలై ఉండెను. వ్యవహారిక శిక్షణ సరైన రీతిలో జరగడం వల్ల బుద్ధిమంతురాలై ఉండిరి. తాత్యా మహారాజ్ శిక్షణ ఉన్నత స్థితిలో ఉండెను. వారు రచించిన అష్టకాలు, పదాలు వారి విషయ పరిజ్ఞానానికి సాక్షిభూతాలు. వ్యవహారానికి కావలసిన కుశల పరిజ్ఞానం వారి వద్ద అపరిమితంగా ఉండేది. నవాబుల దర్బారులో వీరి గౌరవం పెరగసాగింది మరియు ఆబాల వృద్ధులకు ఈయన ప్రీతిపాత్రులయ్యారు. ఈ విధమైన వైభవమును, సంపన్న స్థితిని వదిలి మాణిక్ నగర్ ఫకీరు దర్బార్లో వచ్చి ఉంటారని ఎవరు ఊహించగలరు? కళ్యాణ్లో ఉండి మాణిక్ నగర్కి వస్తూ పోతూ ఇక్కడ వ్యవహారాలు నడిపిస్తారని అందరూ అనుకున్నారు. ఆయన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చినా ఆ విషయం ఎవరితోనూ అనలేదు. దాదా మహారాజు గారికి ఈ విషయం తెలియక కుటుంబాన్ని కళ్యాణ్ తీసుకువెళ్ళమని చెప్పారు. అయినా కూడా ఇక్కడి నుండి వెళ్ళే విషయం మాత్రం కనిపించలేదు. ఉద్యోగానికి తొందరగా వెళ్ళాలని ప్రభువుతో కూడా చెప్పి చూశారు. తాత్య ప్రాపంచిక విషయంలో భాగం వహించాలని, కీర్తి లభించాలని మాతృశ్రీకి ఉండేది. ఇక్కడ అడవిలో ఫకీరుల కుటీరాలలో తన యవ్వనంలో ఉన్న పత్నితో తాత్య ఐహిక సుఖాలను త్యజించి ఇక్కడ ఉండటం మాతృశ్రీకి ఇష్టం లేదు.
మిగిలిన ఇద్దరూ పారమార్థిక వైభవాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. ఈ మూడవ కుమారుడైన ప్రాపంచిక జ్ఞానంతో సంసారం చేయాలని ఆ తల్లికి తీవ్ర కోరిక ఉండేది. కానీ కళ్యాణ్కి వెళ్ళకపోవడం చూసి ఆమెకు చింత మొదలైంది. అందుకని ఒకసారి దీనికి పరిష్కారం చూపించాలని ప్రభు ముందు ఈ విషయం చెప్పగానే ప్రభు సముదాయించడానికి ప్రయత్నం చేశారు. చివరికి తాత్యా మహారాజుల వారు సమాధానం చెప్పారు. మీ వంటి జగద్వంద్యులైన సోదరుడిని, పరమపూజ్యులైన మాతృశ్రీని విడిచి నేను ఎక్కడికి వెళ్ళాలి? మీ సేవ చేయడం నా ధర్మం. మీ సన్నిధిలో లేకపోతే సేవ చేసే భాగ్యం ఎలా కలుగుతుంది? అందుకని మీ అందరి చరణాలు విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. రాజీనామా ఇంతకు ముందే ఇచ్చి వచ్చేశాను. ఈ సమాధానంతో మాతృశ్రీ నిరాశ చెందిన తాత్యా మహారాజుల వారు చిరకాలం తమతో నివసిస్తారని ఒక రకంగా సమాధానపడ్డారు. ఇక్కడ కళ్యాణ్ నవాబుకు తాత్యా మహారాజుల వారు ఉద్యోగం విడిచి వెళ్ళడం ఇష్టం ఉండేది కాదు. నవాబు తాత్యా గారు చేసే పనితో సంతృప్తిగా ఉండేవారు. ఇలా సర్వగుణ సంపన్నులైన వారు విడిచి వెళ్ళడం అసంతృప్తిగా అనిపించింది. ఆయన రాజీనామా మంజూరు చేయకుండా పని ముగియగానే వెంటనే పనికి హాజరు కావాలని భావయుక్తంగా లేఖ వ్రాసి ఉద్యోగానికి తిరిగి రప్పించడానికి ప్రయత్నం చేశారు. తన ప్రయత్నం ఫలించిందని తెలిసి తమ మనిషిని ఒకరిని పంపించారు. తాత్యా మహారాజుల వారు తన నిర్ణయంపై స్థిర నిశ్చయంతో ఉన్నారు. ఒక్కసారైనా తాత్యా మహారాజుల వారిని కళ్యాణ్కి రప్పిస్తే ఆయన మనస్సు మార్చవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ ఆ ప్రయత్నం ఫలించక లెక్కలు చూపించడానికి రావాలని తగాదా ప్రారంభించారు. ఈ విధంగా అన్ని ప్రయత్నాలు వ్యర్థమవడం వల్ల కోపంతో సర్కారు ఆజ్ఞ ప్రకారంగా తన వద్ద పనిచేసే అధికారులను పంపించి హుకుం జారీ చేశారు. దానిని ఎలా పరిష్కారం చేయాలో వ్యవహార జ్ఞానం కలిగిన తాత్యా మహారాజ్కి తెలుసు కనుక ఆయన నవాబు యొక్క యుక్తి తెలుసుకొని ఆ ప్రయత్నాన్ని నిష్ఫలం చేశారు. ఈ విధంగా తాత్యా మహారాజ్ నివాసం మాణిక్ నగర్కు మారింది. తాత్యా మహారాజుల వారు మాణిక్ నగర్లోనే నివసించటం వల్ల పద్ధతి ప్రకారంగా విధులు జరిగి సంస్థానం దర్బారీ శోభ సంతరించుకుంది. ఆది భౌతికము, ఆది దైవికము మరియు ఆధ్యాత్మిక విషయ తాపాలు భక్తజనులకు లేకుండా చేసి వ్యవస్థాయుత పరిపాలన చేసే పని ఈ ముగ్గురు సోదరులు పంచుకున్నారు. ఆ సమయంలో అనేక రకాలైన వారు నిత్యం వచ్చేవారు. వారి అన్నపానీయాల వ్యవస్థ దాదా మహారాజుల వారే చూసేవారు. స్త్రీ పురుషులు పిల్లలకు కావలసిన సదుపాయాలు కల్పించడం, చిన్నపిల్లలకు పాలు అందివ్వడం స్వయంగా తమ పర్యవేక్షణలో చేయించేవారు. సూర్యోదయానికి ముందే లేచి పిల్లల తల్లులు రాకపోతే వాళ్లకు పాలు అందించే ఏర్పాటు చేసేవారు. అన్నం తినేవారికి ఉదయం బియ్యం సమకూర్చి మధ్యాహ్న భోజనానికి బండారు ఖానాకు తీసుకువెళ్ళి కడుపు నిండా భోజనం చేయించేవారు. భోజనం చేయని వారికి కావలసిన సామాగ్రి ఇవ్వడం, దోవతులు, పంచెలు, రుమాళ్ళు, గొంగళ్ళు, లంగోటీలు ఇలా ఎవరికి కావలసిన వస్త్రాలు వారికి ఇచ్చే ఏర్పాటు చేసేవారు. వచ్చిపోయే వాళ్లకు అన్న వస్త్ర స్థల సదుపాయాలు కలిగించడం అత్యంత శ్రద్ధతో చేయడం దాదా మహారాజుల వారికి నిత్యక్రమంగా ఉండేది. గోసాయిలు, బైరాగులు, ఫకీరులు, సాధు సన్యాసులు నిత్యం గుంపులుగా వచ్చేవారు. నిత్య దర్శనానికి వచ్చే వాళ్లకు కావలసిన వస్తువులనిచ్చేవారు. నగరంలోని సిపాయిలు, నౌకర్దారులపై తాత్యా మహారాజుల వారు పర్యవేక్షించేవారు. ఈయన చిన్నప్పటి నుండి రాజదర్బార్లో ఉండటం వల్ల పద్ధతి ప్రకారం సువ్యవస్థాయుత దర్బారు శోభ మరియు రాజ ఐశ్వర్యాలను ఇష్టపడేవారు. సంస్థానానికి దర్బారు క్రమం వీరే తయారు చేశారు. జనులకు తాత్యా మహారాజుల వారిపై అభిమానంతో కూడిన భయం ఉండేది. క్రమం తప్పితే వెంటనే ఆయన పసికట్టేవారు. సరి అయిన శాసనం చేయడం, తప్పును సరిదిద్దడంలో ఆయన అలసత్వం ఎప్పుడూ చూపలేదు. తాత్యా మహారాజుల వారి నివాసం మాణిక్ నగర్లో స్థిరమైనప్పటి నుండి మాణిక్ నగర్కు ఒక చిన్న రాజధాని స్వరూపం వచ్చింది. పరిపాలన వ్యవస్థ సక్రమంగా చేయటానికి ఎక్కువ రోజులు పట్టలేదు. జనంలో అభిప్రాయ భేదాలు రాకుండా ఆయన మంచి దక్షతతో పని జరిపించేవారు. ఒకవేళ వచ్చినా వారిని సమాధానపరిచి సయోధ్య కుదుర్చేవారు. నగర ప్రజలకు నష్టం జరగకూడదని పూర్తి బందోబస్తు చేయించారు. నగరానికి పూర్వ పశ్చిమ దిక్కులలో ఎత్తైన కట్టడాలు, చౌకులు నిర్మించి కాపలాదారులను నియమించారు. ప్రభు యొక్క గుడారం వద్ద కాపలా నియమించబడింది.
ద్వారపాలకునిగా పదం సింగ్ ఉండేవారని ఇంతకు ముందే వ్రాయబడింది. పద్దులు వ్రాసేవారిపై, సిపాయిలపై, పహారా కాసేవారిపై సరియైన రీతిలో చూసి సంస్థానం యొక్క కార్యమును ఉత్తమ రీతిలో నిర్వహించేవారు. మాణిక్ నగర్లో వ్యవహారిక ఉపాధి విషయంలో ప్రభు మితంగానే ఉండేవారు. ఈ విషయంలో ఎప్పుడూ చింతించే అవసరం ఆ ఇద్దరూ రానివ్వలేదు. వచ్చిపోయే వాళ్ల విషయంలో, వారి అవసరాల విషయంలో దర్బార్లో ప్రభు నిశ్చింతగా ఉండేవారు. ఆర్తుల యొక్క దుఃఖ నివారణ చేయడం, జిజ్ఞాసువు యొక్క జ్ఞాన పిపాస తృప్తి చేయటం, అర్ధార్థి అయి వచ్చిన వారికి ద్రవ్యం ఇచ్చి సంతుష్టులను చేయడం లాంటి మహత్వపూర్వమైన పనులు ప్రభువు తీసుకున్నారు. ప్రభువు యొక్క కీర్తి పరిమళం సర్వత్రా వ్యాపించి వేల మంది నిత్య దర్శనానికి వచ్చి సంతుష్టులై వెళ్ళేవారు. జనుల అంతరంగాన్ని తెలుసుకొని ప్రభు వాళ్ల కోరికలను తీర్చడం ప్రతిరోజు జరిగేది. ప్రభు చరిత్ర కోరికలను తీర్చే అద్భుత కథలతో నిండి ఉంది. అన్ని కథల యొక్క సంగ్రహం ఇక్కడ వివరిస్తే పెద్ద గ్రంథమే అవుతుంది. అందుకని అత్యంత మహిమగల విషయాలు, సంఘటనలు మాత్రమే వివరించబడ్డాయి. ఒక ప్రదేశంలో ప్రభు స్థిరంగా ఉండడం వల్ల వారి వద్దకు అనేక మంది జనం రాసాగారు. కాశీ నుండి రామేశ్వరం వరకు ప్రభు యొక్క జయజయాకారాలు వినిపించసాగాయి. యాత్రికులు కావాలని ఇక్కడికి వచ్చి ప్రభు యొక్క దివ్య ప్రసాదం స్వీకరించి వెళ్ళేవారు. ప్రభు సర్వకాలాల్లో ఆత్మయందు నిమగ్నమై ఆత్మానందంలో మునిగిపోయేవారు. ఎప్పుడూ స్వరూపం మారలేదు. భక్తుల యొక్క సంకటాలను తనపై వేసుకొని అందరినీ నిర్భయంగా ఉండమనేవారు. హిందూ, ముస్లిం, సిక్కు, లింగాయత్, జైన్ మొదలైన మతాల, ధర్మాల ప్రజలు ప్రేమ భావంతో ప్రభు వద్దకు వచ్చేవారు. ప్రభు వద్ద తారతమ్య భేదాలు ఉండేవి కావు. వారు అందరినీ ప్రేమతో ఆకర్షించేవారు. శ్రేష్ఠ, బీద, శ్రీమంతుడు, సామాన్య ప్రజలు లేక అధికారులతో పాటు చిన్నపిల్లలను, వృద్ధులను సమాన ఆత్మీయ భావంతో, ప్రేమతో అందరినీ తన వైపు ఎలా ఆకర్షించుకున్నారో ముందు భాగంలో వివరించబడింది. జై సాయి మాస్టర్.